వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సుదీక్ష కోణంకి అసలు ఈ యువతి అమెరికాలో మిస్ అయినప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా హల్చలైంది ఈ న్యూస్. ఇప్పటి వరకు కూడా ఆమె ఆచూకీ తెలియలేదు. అమెరికాలో ప్యాట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఆమె ఫ్రెండ్స్ తో కలిసి దాదాపు 5 ఫ్రెండ్స్ తో కలిసి ఆమె ఒక పార్టీ టూర్కి వెళ్ళింది. సరదాగా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి. సో వెళ్ళిన తర్వాత ఆమె ఆ పార్టీలో ఆమె మిస్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ఆచూకీ తెలియలేదు. ఫ్రెండ్స్‌ని అడిగినా మాకు తెలీదని చెప్తున్నారు. ఈ కేసు విషయానికి సంబంధించి పోలీసులు ఎంత దర్యాప్తు చేస్తున్నా పురోగతి అయితే సాధించలేకపోయారు. అయితే ఆ పార్టీలో ఆమె అసలు ఎలా మిస్ అయింది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే ఆమెను చంపేశారా? ఇప్పటివరకు కూడా డ్రోన్‌ల సాయంతో గానీ, హెలికాప్టర్ సాయంతో గానీ అంటే దర్యాప్తు చేయడానికి, అక్కడ వెతికే ప్రయత్నం చేయడానికి ఆ బీచ్‌కి సంబంధించి అంటే ఒక బీచ్ దగ్గరికి వెళ్లారు వీళ్ళందరూ కూడా పార్టీ చేసుకోవడానికి. సో అదంతా కూడా గాలింపు చర్యలు చేసినా ఎక్కడా కూడా చిన్న ఆచూకీ లభించలేదు సుదీక్ష కోణంకి గురించి. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు ఈరోజైతే బయటకొచ్చాయి. అవేంటో కూడా మనం చూద్దాం. అయితే సుదీక్ష కోణంకి పేట్స్బర్గ్ యూనివర్సిటీలో చదువుకుంటుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ నెల మార్చ్ 3వ తారీఖు అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది. సో 6వ తేదీ రిపబ్లిక్ రిసార్ట్ అనే ఒక ప్లేస్ కి వాళ్ళు రీచ్ అయ్యారు. డొమినికా రిపబ్లిక్ దేశానికి సంబంధించి ఫేమస్ అయిన సిటీ ప్యూంటా ఖానా అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ కూడా పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఆ వేడుకల్లో వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తున్న అవన్నీ కూడా మనకి ప్లే చేస్తున్నారు కొన్ని న్యూస్ ఛానల్స్ బయట. అయితే అదే రోజు వాళ్ళ ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె డ్రింక్ చేసింది, సరదాగా ఎంజాయ్ చేశారు. తెల్లవారుజామున 3 వరకు కూడా అందరూ ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె అక్కడుంది. అయితే ఆ పార్టీ ముగిసిన అనంతరం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే హోటల్ బుక్ చేసుకున్నారో రిపబ్లిక్ హోటల్. సో అక్కడికి వెళ్లి వాళ్ళు స్టే చేశారు. అయితే ఎంతవరకు చూసినా సుదీక్ష కోణంకి రాలేదు. పైగా సుదీక్ష కోణంకి సంబంధించిన తన మొబైల్ గాని, దానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ గాని అవన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గరే ఉన్నాయి. అయితే చాలా రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ గాని లేకపోతే చిన్న క్లూ గాని లభించట్లేదు. సో చాలా రోజుల తర్వాత పోలీసులు మళ్ళీ అదే ప్లేస్‌కి వెళ్లి గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో ఆ బీచ్ ఒడ్డున తను ఎక్కడైతే కూర్చుందో అక్కడ తను వేసుకున్న స్లిప్పర్స్ గాని, అలాగే తన దుస్తులు గాని లభించాయి. అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ రకంగా అంటే ఆ బీచ్‌లో ఆమె కొట్టుకొని వెళ్ళిపోయిందా? ఆ అలల వల్ల ఆమె అక్కడి నుంచి నీటిలో కొట్టుకొని వెళ్ళిపోయిందా అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ అదే జరుగుంటే ఖచ్చితంగా ఆ బాడీ అనేది మళ్ళీ ఒడ్డుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు అక్కడే లోపడైతే ఉండదు. అలాగే వీళ్ళు డ్రోన్‌ల సాయంతో గాని, హెలికాప్టర్ సాయంతో గాని ఆ బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేస్తానంటున్నారు. అంటే ఒక్క బాడీని పట్టుకోవడానికి ఆమె ఏమైందో తెలీదు. బట్ ఆ బాడీని పట్టుకోవడానికి ఇన్ని రోజులు సమయం పడుతుంది. అది చాలా డెవలప్ అయిన కంట్రీస్‌లో ఇన్ని రోజులు టైం పడుతుందనైతే మాత్రం నేను అనుకోను. సో ఈ కేసుకి సంబంధించి ఒక విషయం రీసెంట్‌గా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే తన 5 స్నేహితులతో పాటు ఇంకొక వ్యక్తి సో తన పేరు జోష్రిబ్. సో అదే రోజు అంటే ఫస్ట్ నుంచి కూడా మేమందరం కూడా హోటల్‌కి వచ్చేసాం. సో తను అక్కడే ఉండిపోయిందని చెప్తున్న స్నేహితులు తర్వాత మరి ఏమైందో ఈ విషయాన్ని ఎటు తప్పించే ప్రయత్నాలు చేశారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. జోష్రిబ్ అనే వ్యక్తితో పాటు అదే రోజు 3 వరకు కూడా బీచ్‌లో ఉందంట. అంటే బీచ్‌లో నడుమొడ్డున వరకు వచ్చే వాటర్‌లో వాళ్ళిద్దరూ కూర్చొని సరసాలాడుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ చాలా సేపు వరకు అక్కడే ఉన్నారట. సో అదే టైంలో ఒక్కసారిగా పెద్ద అల వచ్చిందంట. అంటే జోష్‌ట్రిబ్‌ని విచారణ చేస్తున్న టైంలో పోలీసులు అతని దగ్గర నుంచి రాబట్టిన విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నవి. ఒక్కసారిగా పెద్ద అల రావడంతో వాళ్ళిద్దరూ లోపలికెళ్ళిపోయారు. అయితే నేను తనని సేవ్ చేసే ప్రయత్నం చేశాను. మొత్తానికి నేను సేవ్ చేశాను. అంటే ఆ టైంలో నేను కొంచెం వాటర్ ఎక్కువ తాగేశాను. సో మళ్ళీ బయటకొచ్చి ఆ వాటర్‌ని నేను కక్కుకున్నా నాకు వాంతులయినాయి. ఒకసారిగా నాకు స్పృహ తప్పిపోయింది అంతే. నాకు అక్కడ వరకే తెలుసు. దాని తర్వాత సుదీక్ష ఏమైందో ఏంటో ఆ విషయాలైతే మాత్రం నాకు తెలీదంటూ జోషిబ్ అనే వ్యక్తి మాత్రం చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇతను కూడా సో అంటే అదే కంట్రీలో అతను కూడా వేరే యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. తిను సీనియర్. సో అతని కాలేజ్ పేరైతే నాకు తెలీదు. సో అంటే జోషిబ్ అనే అతను కూడా సో అదే కంట్రీలో మరొక యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. సుదీక్షకి అతను సీనియర్.
సో జోష్‌రీ ఈ విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చాడు. అలాగే ఎప్పుడైతే వీళ్ళు పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, పార్టీ నుంచి మళ్ళీ వీళ్ళు స్టే చేసిన హోటల్‌లోకి మళ్ళీ తిరిగి ఎప్పుడైతే వచ్చారో, దానికి సంబంధించి పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ అయితే కూడా బయటకొచ్చింది. మనం కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని మొత్తం పూర్తిగా పరిశీలించాము. అంటే ఎక్కడ కూడా సుదీక్ష సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించలేదు. ఎప్పుడైతే పార్టీ వేడుకలు జరుగుతున్నాయో, ఆ సమయంలో మాత్రమే తను కనిపించింది. మిగతా టైంలో అంటే ఎప్పుడైతే తను మిస్ అయిందో మార్చ్ 6 ఆ డేట్‌లో అప్పటి నుంచి కూడా తను కనిపించలేదు. అలాగే ఆ బీచ్ నుంచి తను కోలుకొని అంటే ఆ వాంతులు చేసుకొని నేను స్పృహ తప్పి పడిపోయానన్నాడు కదా! జోష్‌రిగ్. సో, మళ్ళీ తను హోటల్‌కొస్తున్న ఆ సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా చెక్ చేస్తే సో, తను ఒక్కడు మాత్రమే వచ్చాడు. సో, లాస్ట్ టైమ్ తను ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటున్నప్పుడు మాత్రమే సుదీక్ష కోణంకి యొక్క దృశ్యం మాత్రం అక్కడ కనిపిస్తుంది. మరి సుదీక్ష కోణంకి నిజానికి అసలు ఏమైంది? నిజంగానే ఆమె బీచ్‌లో కొట్టుకెళ్ళిపోయిందా? ఒకవేళ కొట్టుకెళ్ళిపోతే ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ ఆచూకీ తెలుసుకోవడం కోసం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే తన ఫోన్ అయితే అసలు ఎవ్వరికి ఇవ్వదంట. ఇంట్లో కూడా తన ఫోన్ పర్సనల్స్ ఉంటే నేను ఇవ్వనని చెప్పేసి తను చెప్తుంది మాకు. అసలు ఫోన్ ఎవరికీ ఇవ్వదు తను. సో, అలాంటిది స్నేహితులకి ఫోన్ ఇచ్చి వెళ్ళిందంటే మాత్రం మాకెక్కడో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాకు అనుమానం ఉన్నాయి. ఎవరో కిడ్నాప్ చేశారు. తనని కావాలని జెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా చాలా మాట్లాడుతున్నారు. అవన్నీ గూడా నేను చెప్పే ప్రయత్నించాను. ఎందుకంటే ఆడబిడ్డ కాబట్టి. సో, అంటే తన ఆచూకీ తెలిసేంత వరకు కూడా మనం ఏ విషయం కూడా తన గురించి అభాండాలు వేయకూడదు, ఆరోపణ చేయకూడదు. అంటే నిజానికి ఇప్పటివరకైతే జోషికి ఒక వాస్తవ విషయాన్నయితే మాత్రం తను ఒప్పుకున్నాడు, చెప్పాడు. అయితే పోలీసులు కూడా ఆ విషయానికి సంబంధించి ఏమంటున్నారంటే ఒక్కొక్కసారి ఒక్కోలా చెప్తున్నాడు. అంటే తన మీద ఇంకా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. అంటే జోష్‌టిప్ ఏమైనా చేశాడా? జోష్‌టిప్ తనని లోబరుచుకోవడానికి ప్రయత్నించాడా? కాదన్నందుకు తనేమన్నా హతమార్చాడా తనని? సో, ఆ విషయాలు కూడా త్వరలో తెలియాల్సుంది. అయితే అదే బీచ్‌లో నాకర్థం కాని విషయం ఏంటంటే, అదే బీచ్‌లో తన దుస్తులు లభించాయి, తన స్లిప్పర్స్ లభించాయి అంటున్నారు. మరి ఆ రోజు వీళ్ళెప్పుడైతే దర్యాప్తు చేస్తున్నారో, తన ఆచూకీ తెలియడం కోసం గాలింపు చర్యలు చేస్తున్నారో, అదే రోజు ఈ 2 ఎందుకు దొరకలేదు? ఆ బీచ్‌లో కూరుకుపోయినయి, పేరుకుపోయినయంటూ కూడా ఒక సమాధానం చెప్తున్నారు. నాకైతే అసలు అర్థం కావట్లే. అంటే అదే రోజు కదా! కంప్లెయింట్ ఇచ్చిన రోజే కదా! వాళ్ళొచ్చి మొత్తం గూడా అక్కడ దర్యాప్తు చేస్తారు. సో, మరి ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆ ఇసుకలో పేరుకుపోయినియి, ఇసుకలో ఉండిపోయినియి అంటూ కూడా చెప్తున్నారు. సో, అంటే నాకు కూడా ఏమనిపిస్తుందంటే నిజంగానే ఇసుకలో పేరుకుపోయినియి అంటే ఒకవేళ నిజంగానే అలల వల్ల ఆమె కొట్టుకుపోయినట్టే అనిపిస్తుంది. బట్ ఎక్కడో చోట మాత్రం కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జోష్‌విగ్ ఏదైతే చెప్తున్నాడో ఆ సమాధానాలకి పొంతన లేదు. ఒకదానికి ఒకటి అతను వేరేలా చెప్తున్నాడు. అంటే సింక్‌లెస్‌గా చెప్తున్నాడు. సో, అంటే తను భయపడి ఆ విధంగా మాట్లాడుతున్నారా? లేపోతే ఎవరైనా మాట్లాడిస్తున్నాడా? తప్పించుకునేందుకు తను ఆ విధంగా మాట్లాడుతున్నాడా? సో, మొత్తానికి ఈ కేస్‌లో క్లూ అయితే దొరికింది. సో, ఒకవేళ నిజంగానే ఆమె బీచ్‌లోకి కొట్టుకొని ఎళ్ళిపోతే మాత్రం త్వరలో తన బాడీ లభించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ నిజంగానే వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళకున్న అనుమానాలు మా పాపని ఎవరో కిడ్నాప్ చేశారు, ఎవరో తీసుకెళ్ళిపోయారంటూ చెప్తున్నారో, ఒకవేళ దర్యాప్తు చేస్తే అది నిజమైతే ఆ విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. ఇది సుదీక్ష కోణంకి యొక్క విషయం. దాదాపు ఇది చాలా రోజుల నుంచి కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు కూడా అప్పటినుంచి ఇప్పటి వరకు తన ఆచూకీ అయితే ఇప్పటివరకు తెలియలేదు. సో, ప్రపంచవ్యాప్తంగా అసలు ఈ సుదీక్ష కోణంకి ఏమైంది? తనని ఏం చేశారు? అని చెప్పేసి బాగా వైరల్ అయింది. అండ్ ముఖ్యంగా తనకి సంబంధించిన తను చేస్తున్న డాన్స్ దృశ్యాలు బయట వైరల్ కావడంతో, తను కొంచెం అందంగా కనిపించడంతో పాటు మరింత ఈ న్యూస్ ఎక్కువైంది. చాలామంది నెటిజన్స్ కామెంట్ చేయడం, అసలు ఏం చేశారు అని చెప్పేసి. అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి కాబట్టి చాలామంది కూడా ఇక్కడ గూడా చాలా రకాలుగా అసలు ఏమైంది ఆ అమ్మాయిని అసలు ఏం చేశారు? అనే విధంగా వాళ్ళు కూడా కామెంట్స్ చేసే ప్రయత్నం చేసింది.